డ్రగ్స్ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పిల్లల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అని భట్టి వెల్లడించారు. డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. డ్రగ్స్ కట్టడిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న ఈగల్ టీంను భట్టి విక్రమార్క అభినందించారు. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ద్రవ్యాలు ఉండటానికి వీల్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దగ్గర నుంచి దానికి డైరెక్టర్ గా అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీలు లేకుండా అనేక చర్యలతో మనందరినీ కేవలం చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా అందరికీ దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని వివరిస్తూ అందరినీ దాంట్లో పాల్గొనేటట్టు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నాను. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం పుట్టింది జీవించడానికి, జీవితంలో ఉన్నత స్థానాల్ని సాధించడానికి, ఈ జీవితం ద్వారా ఈ సమాజానికి ఒక మేలు చేయటానికి మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తాం. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్తుగా భావిస్తూ జీవిస్తా ఉన్నాం. వాళ్ళలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు పోతాం.